అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారింది. టీం సభ్యులు ఎవరికి వారు చెల్లాచెదురై బేస్ క్యాంప్ చేరుకున్నారు. కానీ ఆ రేడియో యాక్టివ్ పదార్థమున్న పవర్ జనరేటర్ పరికరం ఎక్కడో మిస్ అయిపోయింది. అదసలే రేడియో యాక్టివ్. దాని అణుధార్మిక వేడికి మంచు కరిగి ఆ కాలుష్యపు నీరు నదీ ప్రవాహాల్లో చేరితే ప్రజారోగ్యానికి ముప్పు కదా అనేది ఆందోళన. కొన్నాళ్లుగా దానికోసం వెతికి ఇక ఆ ఏరియాలనే మూసేసింది ప్రభుత్వం. ఆ మధ్య ఉత్తరాఖండ్కు చెందిన కేంద్ర మంత్రి ఆ పరికరం కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించాలని మోడీని కోరాడు. అదెక్కడో మంచు లోతుల్లో కూరుకుపోయి ఉంటుంది. ప్రమాదం ఏముందిలే అనేది కేంద్రం వైఖరి. ఇప్పుడు ఆ డివైస్ యాక్టివేట్ అయినా కాకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ కోసం బీజేపీ దాన్ని అప్పుడప్పుడు తీసి సోషల్ మీడియా మొత్తాన్ని డైవర్ట్ చేస్తుంది. మరోవైపు ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఆ న్యూక్లియర్ డివైస్ ఒకవేళ హీట్ ఎక్కితే, లీక్ అయితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిపుణులు వర్షన్ మరోలా ఉంది. మంచు కుప్పల నుంచి న్యూక్లియర్ డివైస్ బయటపడినా సరే ఆ వేడికి మెల్లిమెల్లిగా మంచు కరగాలే తప్ప ఒకేసారి మంచు పర్వతాలే విరిగిపడేంత విపత్తుకు కారణమెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.